ఆ మిగతా 5% పనులు చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే కేసీఆర్ గారు అన్ని చేసి పెట్టిపోయారు. అనుమతులు ఇచ్చిండ్రు, బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. దేవాదుల ఫినిష్ అవ్వాలంటే ఇంకా 5% పని ఉంది అంతే. అది కూడా సంవత్సరం నుంచి తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా మరి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల మీద బిల్లులు ఇస్తున్నారు తప్పితే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే. మరి ఇదే కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఇదివరకు ఇరిగేషన్ మినిస్టర్గా చేసి ఉన్నారు, మీకు తెలియదా దేవాదులలో జరిగిన మోసం? ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన లేరా? మరి తర్వాత కేసీఆర్ గారు పక్కన ఉన్నారు. ఎంత న్యాయంగా మనం డిజైన్ చేసుకున్నాము. ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ అన్న చెప్పినట్టు 1,50,000 ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంది. మీకు తెలియదా? మరి మీరు సీనియర్ నాయకులు కాదా? అడగండి మీ ముఖ్యమంత్రిని. ఎవరి కోసం అడుగుతారు? స్టేషన్ గన్పూర్ ప్రజల కోసం, జనగామ జిల్లా ప్రజల కోసం అడగండి. కంప్లీట్ చేపియండి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ని. సీనియర్ నాయకులు అయి ఉండి అవకాశవాదం కోసం మీరు పార్టీ మారింది. ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు పార్టీ మారినరు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్నా చేయండి. ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి. ఇంతకుముందు రాజన్న గారు ఛాలెంజ్ చేసినట్టు పోయి ఏం లాభం? ఒక్క సంవత్సరం నుంచి ₹1 దేకపోతే ఏం లాభం ఉంటుంది? రేపు పొద్దున కోర్టులు మీరు చూస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కోర్టులలో చాలా మంచి తీర్పులు వస్తూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అద్భుతమైన తీర్పులు వస్తూ ఉన్నాయి. మనం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాం. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఎందుకంటే ప్రజాపక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. తద్వారా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది. మరి మన ప్రజలు, జనగామ జిల్లా ప్రజలంటే మీకు తెలుసు, చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే 100% స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అన్న రాజన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి 2,500 ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి, స్కూటీలు ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక పక్క అయితే కనీసం శాంతి భద్రతల మీద కూడా పట్టులేనటువంటి పరిస్థితి. ఇక కళ్యాణ లక్ష్మిలు, కేసీఆర్ కిట్లు అంటే మాయమైపోయినాయి. ఎందుకు మాయమైనాయి? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అన్నది లేదు. ఒక పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి జరగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక పైసా కూడబెట్టుకొని ఆ పెళ్లి ఎట్లా చేస్తారు? ఆ కష్టం తెలిసిన మనిషి కాబట్టి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిరు. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పెద్ద కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా చాలా మంది వైశ్య సోదరులకు చెప్తారు, ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం మాకు ₹1 ఇవ్వలేదు, కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం మా ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిరని చెప్తారు.